ఇది క్రైస్తవ్యమునకు వ్యాప్తికి అడ్డం. ఇది క్రైస్తవ్య వ్యాప్తికి అడ్డం. కనుక నా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని కొరకు జీవిద్దాం, దేవునికి విధేయులైదాం. అయితే యూదుల ఆచారం ప్రకారము 6 నెలల గర్భవతి ఊరు దాటి పోరాదు. 6 నెలల గర్భవతి ఊరు దాటి పోరాదు. మరి ఇప్పుడు నజరేతులో ఉన్న మరియ యోసేపులు బెత్లెహేంకు పోవాలి. ఎలా పోవాలి అంటే అప్పుడు జరిగిన సంఘర్షణ మీకు చెప్తాను. రోమా చరిత్ర మనము చదివితే అగస్టస్ అన్నది ఆయన పేరు కాదు. అగస్టస్ అంటే రోమన్ హిస్టరీలో మెజెస్టీ, హోలీ అని అర్థం. ఆయన పేరు అక్టోవియన్. జూలియస్ సీజర్ తెలుసా మీకు? ఎంతమంది తెలుసు? జూలియస్ సీజర్ యొక్క మేనల్లుడు ఎవరు? ఈ అగస్టస్. అంటే మనకు ప్రొజెక్టర్ లేదు, ఇంకోటి టైం అయిపోతుంది కాబట్టి నేను త్వరగా ముగిస్తాను. రోమన్ హిస్టరీస్లో మనము చూస్తున్న విషయం ఏంటంటే చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ అగస్టస్ అన్నది లాటిన్ వర్డ్. అగస్టస్ అంటే మెజెస్టీ అని హోలియన్, కానీ ఆయన అసలు పేరు అక్టోవియస్. రోమన్ చరిత్రలో అంటే జూలియస్ నుంచి డయోషియస్ వరకు మొత్తం 12 మంది చక్రవర్తులు పరిపాలించిన దాంట్లో 46 సంవత్సరాలు పరిపాలించిన ఏకైక చక్రవర్తి ఆయన. సుమారు 46, ఎగ్జాక్ట్ 46. ఆయన కాలములో జరిగిన ఒక సంఘటన మనము ఇక్కడ చూద్దాం ప్రియులారా. అదేంటంటే అక్కడ కొంచెము అలజడి లేపింది, చాలా ఇబ్బందులు అయినాయి. అప్పుడు ఆ రాజాజ్ఞ ఏం చేసిందంటే మనము చదువుతూ ఉన్నాం. లూకాసు వార్త ఇప్పుడు వద్దాం రండి. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలెనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞాయను. ఎనీబడి హ్యావ్ కింగ్ జేమ్స్ వర్షన్ బైబిల్? కేజేవి బైబిల్ దగ్గర ఉందా? కింగ్ జేమ్స్ వర్షన్ అదే కేజేవి బైబిల్ ఉందా? కేజేవి కానీ ఎన్కేజేవి కానీ గో 2:1. yes. And it came to pass in those days decree Caesar Augustus should be taxed. Not census. tax పన్ను tax అని ఉంది ఒరిజినల్. అందుకే ఇప్పుడు కొన్ని గ్రీక్ మూలపత్రాలలో ఏమని రాయబడిందంటే పన్నుతో కూడిన జనసంఖ్య అని ఉంది, కానీ ఇది కరెక్ట్ వర్డ్. అయితే అప్పుడు ఆ రాజు, ఆ చక్రవర్తిని దేవుడు వాడుకున్నాడు. ఏమన్నావు తెలుసా? ప్రతివాడు తన సొంత పట్టణం వెళ్ళి తన పేరు, తన యొక్క ఆస్తులు అన్నిటినీ కూడా ఏం చేయాలా? రాయించుకోవాలన్నది దేవుని ఉద్దేశం. అప్పుడు రాజుని వాడాడు. అందుకే సామెతల్లో మనకు చాలా వాడతాం కదా, రాజు యొక్క ఆలోచన కింద ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఇప్పుడు సచ్చినట్టుగా 6 నెలల గర్భవతి అయిన మరియ అయినా ఎడికి పోవాలా? బెత్లెహేంకు పోవాల్సిందే. ఎందుకంటే అది చక్రవర్తి యొక్క డిగ్రీ. మరియ యోసేపులు సచ్చినట్టుగా వెళ్ళారు. మనం ఇంతకుముందుకు మనం స్కిట్ చూసాం. ఆ స్కిట్లో పాపం మరియమ్మ గారు బాధపడిపోతున్నారు. అయితే మంచిదే, నిజంగా మరియమ్మ గారు బాధపడ్డారు, తప్పులేదు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆయన ఆ సత్రమున్న స్థలములోనే పుట్టాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. నాకు టైం లేదు కాబట్టి నేను 3 ముక్కల్లో చెప్తా. బోయాజు ఉన్నాడు కదా, బోయాజు ఒక రాతితోటి ఒక ఇల్లును ఏం చేస్తాడు? తొలిపించుకుంటాడు. అది బోయాజు తర్వాత ఓబేదు దావీదుకి అనుగ్రహింపబడుతుంది. దావీదు రాజు అవుతాడు. రాజు ఏం చేస్తాడంటే బర్జిల్లయ్య అని ఉంటాడు. మీకు ఐడియా ఉందా లేదో? బర్జిల్లయ్యకి ఆ యొక్క స్థలం ఇస్తాడు. ఆ స్థలం ఇచ్చిన తర్వాత ఈర్మియా ప్రవక్త ద్వారా అది ఒక సత్రముగాను అందరికీ ఆశ్రయముగా ఉండునని దేవుడు ప్రవచిస్తాడు ఈర్మియాలో. సో అందుకని
యేసు ప్రభు ఆ సత్రములో పుట్టాడు తప్ప ఆయనకు దేవుని యొక్క ఉద్దేశం వేరు. ఆయన ప్రవచనాలు నెరవేర్చుకుంటూ ఆయన సత్రంలో పుట్టాడు, కానీ రూములు అంటే రూములు నిజంగా లేవు. కానీ దేవుని ఉద్దేశంలో కూడా ఆయన నిజంగా సత్రంలో పుట్టాలి అనే బైబిల్లో వ్రాయబడి ఉంది. అయితే నేను త్వరగా ముగించేస్తాను, నాకు ఇంకా 10 నిమిషాల టైం ఉంది. సో నేను ఒక 10 నిమిషాలలో క్లోజ్ చేస్తా. అయితే చూడండి, ప్రభు అక్కడ పుట్టిన తర్వాత జరిగిన సంఘటన ఏంటిదనేది చూద్దాం. అదేంటంటే చాలామంది ఏమనుకుంటారంటే యేసు ప్రభు బాగా మరియ యోసేపులు ధనవంతులు, వాళ్ళు చాలా గొప్పోళ్ళు, అందుకే ప్రభు వారిని వాడుకున్నారు అంటారు. కానీ యేసు ప్రభు యొక్క తల్లిదండ్రులు చాలా బీదవాళ్ళు అని మనం బైబిల్లో నుంచి చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము, లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు, క్షమించాల 21వ వచనం 22 మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమను శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు, మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు శుద్ధి చేసుకొను దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువునకు ప్రతిష్ఠ ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలెను, ప్రభువుకి ప్రతిష్ఠ చేయవలెను అని ప్రభు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల జత అయినను 2 పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి. అంటే 33వ దినాన లేవికాండం 12వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు చదువుదాం. ఈ వచనం అట్నే పట్టుకోండి, ఈ వచనం అట్నే పట్టుకొని లేవికాండం 12వ అధ్యాయం, లేవికాండం 12వ అధ్యాయం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, మరియు యెహోవా మోషేతో ఈలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, ఒక స్త్రీ గర్భవతి మగపిల్లను కనిన ఎడల, ఒక స్త్రీ గర్భవతి అయి మగపిల్లను కనిన ఎడల ఆమె 7 దినములు పురిటాలై ఉండవలెను, ఆమె తాను ముట్టుదై కడగా నుండు దినములు లెక్కను బట్టి పురిటాలై ఉండవలెను. 8వ దినమున బిడ్డకు సున్నతి చేయింపవలెను. ఆమె తన రక్త శుద్ధి కొరకు 33 దినములుండి, రక్త శుద్ధి కొరకు 33 దినములుండి తన రక్త శుద్ధి దినములు సంపూర్ణ మగు వరకు ఆమె పరిశుద్ధమైన దేనినైనా పరిశుద్ధ స్థలములో ప్రవేశింపకూడదు. అంటే 8 దినాలు, ఒక వారం పురుటాలయండి, 33 దినాల తర్వాత ఆమె ప్రవేశించాలి. ఆమె ఆడపిల్లను కనిన ఎడల, ఆమె తాను కట్టకుండా 2 వారములు పురిటాలై ఉండవలెను. పురుషుడు పుడితే 1 వారము, స్త్రీ పుడితే 2 వారాలు పురిటాలై ఉండాలి. ఆమె తన రక్త శుద్ధి కొరకు 66 దినములు కడగా ఉండవలెను. 66 దినములు, ఆడ 33, స్త్రీకైతే 66 కడగా ఉండవలెను. కుమారుని కొరకే గాని కుమార్తె కొరకే గాని ఆమె శుద్ధ దినములు సంపూర్తి అయిన తరువాత ఆమె దహన బలిగా 1 ఏడాది గొర్రె పిల్లను, పాప పరిహారార్థ బలిగా 1 పావురపు పిల్లనైనను తెల్ల గువ్వనైనను ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారమునకు యాజకుని యొద్దకు తీసుకుని రావలెను. ఇది పరిశుద్ధమైన ఆ పిల్లలు పుట్టినప్పుడు చేసే కట్టడ. అతడు యెహోవా సన్నిధిని దానిని అర్పించి ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయగా ఆమె రక్తస్రావ విషయమై ఆమె పవిత్రపరచబడును. ఇది స్త్రీ అంటే బాబు పుట్టినప్పుడు కానీ పాప పుట్టినప్పుడు కానీ జరగవలసిన క్రమం. ఇప్పుడు అసలు వచనం చదవండి. ఇప్పుడు మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమను తాము శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడేది. అదే లేవికాండములోనే నెక్స్ట్ వచనం, ఆమె గొర్రె పిల్లను తేజాలని ఎడలా, ఆమె గొర్రె పిల్లను తేజాలని ఎడల అంటే అర్థం ఏంటిది? అంటే అర్థం ఏంటిది? డబ్బులు లేకపోవడం, ఆ సామర్థ్యము లేకపోవడం,
ఆ స్తోమత లేకపోతే ఆమె 2 తెల్ల గువ్వలనైనను ఆ 2 పావురపు పిల్లలనైనను దహన బలిగా ఒక దానిని పాప పరిహారార్థ బలిగా ఒక దానిని తీసుకొని రావలెను. ఇప్పుడు లూకా సువార్త 2వ అధ్యాయములో మరియ యోసేపులు ఏం పట్టుకొచ్చారు? ప్రవక్తనైనను 2 పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి. ఏం తీసుకొచ్చారండి? పావుర పిల్లలు తీసుకొచ్చారు. ఎందుకు? ధనవంతులు వాళ్ళు చాలా బీదవాడు, మనలాగా బీదోళ్ళు అందరు. యోసేపు మరియలు కూడా వాళ్ళు బీదవాళ్ళు కాబట్టి వాళ్ళు దేవుని చిత్తాన్ని చేయలేరు అనుకోకండి. ధనవంతులే. నాకు తెలిసి నేను చాలామందిని మరీ చూసా, బాగా ధనవంతులు దేవుని సంపూర్ణ చిత్తం చేయడం చాలా కష్టం. మధ్యతరగతులే ఎక్కువగా దేవుని చిత్తాన్ని కరెక్ట్ చేస్తాం. అయితే వీళ్ళు ఇంకా మరి పరిస్థితి బాగలేదు. ఎవరిది? 2 పావురాలు తెచ్చారు. ప్రభువును పట్టుకొని 2 పావురాలు తెచ్చారు. ఎందుకంటే గొర్రెల కాపరు చూశారు. అయితే మన స్కిట్లో మనం చూసాం ఏంటంటే ఆ జ్ఞానులు ఎక్కడికొచ్చారు? ఆ పశుతోటి దగ్గరకు వచ్చారు అన్నారు, కానీ అది సరైంది కాదు. ఎందుకంటే వాళ్ళు వేరుగా వచ్చారు, వీళ్ళు వేరుగా వచ్చారు. కానీ మన క్రిస్మస్ నాటిక కాబట్టి ఆ నాటికలో మరి సిస్టర్ గారు మరియగా బాగా చేశారు. ఆ మరియగా పాత్ర చక్కగా చేశారు. తర్వాత ఫస్ట్ ఆయన ఎవరో అది తుడిచారు చూడండి, ఆ ఇద్దరు మాత్రం చాలా బాగా చేశారు. దేవుడు వారిని మంచిగా దీవించి ఆశీర్వదించును గాక. ఇది నా అభినందనలు. ఫస్ట్ సెకండ్ ప్రైజ్లు వాళ్ళకే. అయితే ఇక ఇప్పుడు పాయింట్కి వచ్చేద్దాము. నేను ముగించబోతున్నాను కొన్ని విషయాలు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏమీ లేవండి. ఎవరి దగ్గర? మరియు యోసేపు దగ్గర లేవు, కానీ ఒక్క మనసు ఉంది. వారి జీవితంలో దేవుని చిత్తాన్ని చేయాలన్న మనసు ఉంది కాబట్టి దేవుడు వారిని వాడుకున్నాడు. అయితే వాళ్ళంతా ఆ 33వ దినాన అవన్నీ ముగించుకొని ఎక్కడికి వెళ్ళారు చూడండి. 39 చదవండి, లూకా 2:39. అంతట వారు ప్రభు ధర్మశాస్త్రము చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతును తమ ఊరికి తిరిగి వెళ్ళిపోయారు. బెత్లెహేముకు పోలేదు, నజరేతుకి వెళ్ళిపోయారు. వాళ్ళు నజరేతుకి వెళ్ళిపోయిన తర్వాత సంవత్సరన్నరకి జ్ఞానులు వస్తారు. సంవత్సరన్నరకి జ్ఞానులు వస్తారు. కానీ మన వాళ్ళు ముందే జ్ఞానులు తొట్టిలోకి వచ్చి అది చూసాడు కనబడి. అది వాక్యం కాదు, ఏదో నాటకానికి అయితే చెల్లిపోద్ది, కానీ వాస్తవానికైతే అది కాదు. అయితే చాలా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఆ మాట నేను మీకు చూపిస్తాను చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం, మత్తయి సువార్త 1వ అధ్యాయం 2వ అధ్యాయం చూడండి ఒకసారి. రాజైన హేరోదు దినముల యందు, అమ్మ అక్కడ ఆపండి తల్లి, 2:1 చదువుదాం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? రాజైన హేరోదు దినముల యందు యూదుల దేశ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి. తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు. అక్కడ ఆపండి. తూర్పు దేశపు అంటే వాళ్ళందరూ కూడా ఒక దేశం నుండే వచ్చారు, కానీ వాళ్ళు జ్ఞానులు. 12వ వచనం చదవండి. 12వ వచనం. తరువాత హేరోదునొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి ఒక దేశమునకు తిరిగి వెళ్ళిరి. తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి అంటే వాళ్ళ